నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు, ఉద్దేశాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే ఈ ఛానల్ని ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా చూస్తూ ఉన్నారు, దానికి చాలా సంతోషం. అయినప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఇతర వీడియోలు కూడా, ఇది కాకుండా ఎనాలిసిస్ వీడియోలు కూడా ఈ ఎన్కౌంటర్లో వస్తాయి. వాటిని కూడా చాలా త్వరగా మీ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఎన్కౌంటర్ న్యూస్ ఛానల్. ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఆంధ్రజ్యోతి, క్రెడిట్ చోరీ ఎవరిదో అందరికీ తెలుసు, క్రెడిబిలిటీ ఎవరికి ఉందో కూడా తెలుసు. సీఎం నిన్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన ఒక మీటింగ్లో ఆయన క్రెడిట్ చోరీ మీద మొట్టమొదటిసారి మాట్లాడారు. ఎందుకంటే చాలా రోజులుగా సాక్షి కావచ్చు లో వైసీపీ నాయకులు మాట్లాడుతున్న మాట ఇది. గూగుల్ డేటా సెంటర్ అనే దాని మీద వాళ్ళు మడమ ఏ రోజు తిప్పారో, వైసీపీ నాయకులు మాట్లాడిన మాటలన్నీ కాదన్నట్టుగా అది నేనే తీసుకొచ్చాను అని జగన్మోహన్ రెడ్డి ఏ రోజు చెప్పాడో ఆ రోజున సాక్షిలో మొదలైంది క్రెడిట్ చోరీ అనే మాట. దాన్ని ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడికి ఆపాదించే ప్రయత్నాలు విస్తృతంగా చేస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న కూడా ఈ ఏఎం గ్రీన్ ఎనర్జీ గ్రీన్ అమోనియా ప్లాంట్ వచ్చింది అనగానే అది కూడా నేనే తీసుకొచ్చాను, అన్నీ నా మహిమే అని జగన్మోహన్ రెడ్డి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి దాని మీద రిటార్ట్ ఇవ్వటానికి నిన్న సీఎం చంద్రబాబు ఆ మీటింగ్లో ప్రతి ఒక్క అంశాన్ని, గతంలో వాళ్ళు చేసిన ప్రతి అంశాన్ని స్పృశిస్తూ వాటన్నిటినీ ఎత్తి చూపిస్తూ క్రెడిబిలిటీ ఎవరికి ఉందో, క్రెడిట్ చోరీ ఎవరో అందరికీ తెలుసు అనే విషయాన్ని ఆయన పూర్తిగా చెప్పారు. అలాగనే ఈనాడులో కూడా దీన్ని ప్రధానంగా వేశారు ఈ వార్తని. ఇదిగోనే, ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, డ్రగ్స్ మాఫియాలే వైకాపా క్రెడిబిలిటీ. సర్వేరాళ్లపై బొమ్మలకు 700 కోట్ల రూపాయలు వృధా చేసి క్రెడిట్ చోర్ అంటున్నారు. బెంగుళూరు, ఇడపలపాయలో జగన్ ఉంటే అదే రాజధానులు అవుతాయా? వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఎక్కడున్నా శిక్షిస్తాం సీఎం చంద్రబాబు. నిన్న ఆయన చెప్పింది, అభివృద్ధి చేయలేని వాళ్ళకే క్రెడిట్ పాట్లు. అధికారంలో ఉన్నప్పుడు 3 ముక్కలాట, 3 ప్రాంతాల్లోనూ చావు దెబ్బతిన్నారు. పిన్నమ్మ పుస్తెలు తెంచిన నేరస్తులను రాజకీయ ముసుగులో కాపాడుతున్నారు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని. జగన్ బెంగళూరు, ఇడపలపాయలో ఉంటే అవి రాష్ట్రానికి రాజధానులు అవుతాయా? పల్నాడు జిల్లాలో ఫ్యాక్షనిజం చెయ్యనయం. ఎన్టీఆర్ను మరువం, ఆయన మార్గం విడువం. కార్యకర్తల వల్లే సీఎం సీట్లో కూర్చున్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఇలా ప్రతి అంశాన్ని టచ్ చేసి మరి క్రెడిట్ ఎవరు, క్రెడిబిలిటీ ఎవరికి ఉంది, క్రెడిట్ చోరీ ఎవరు చేస్తూ ఉన్నారు అనే అంశాన్ని ఆయన చెప్పారు. ఇక రైతు ఓకే అంటేనే ఫైనల్, భూముల రీసర్వేలో నయా రూల్. సర్వే ప్రారంభం, చివరిలోనూ రైతు ఈకేవైసీతోనే హక్కుల నిర్ధారణ. పాసు పుస్తకాల జారీ సహా ప్రతి దశలోనూ భాగస్వామ్యం. వెబ్ల్యాండ్ డేటా ఆధారంగా రైతన్నలకు అధికారుల నోటీసులు. గ్రామ సభల్లో తీర్మానానికి పెద్దపీట. భూములు రీసర్వే అంశం మీద చాలా పెద్ద ప్రతిష్టంభనే నెలకొంది. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఈ క్రెడిబిలిటీ ఆయన తీసుకోవాలి. రైతుల్ని సర్వనాశనం చేయడానికి, వాళ్ళ పాస్ పుస్తకాల మీద బొమ్మలు వేసుకోవటానికి, తన బొమ్మ వేసుకోవటానికి. నిన్న సాక్షి కూడా ఆ బొమ్మ ఎందుకు వచ్చిందంటే దాని మీద నవరత్నాలు ప్రింట్ చేస్తే అందులో మధ్యలో జగన్ బొమ్మ ఉంది అని చెప్పే ప్రయత్నం చేశారు. నవరత్నాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, అధికారికంగా ప్రభుత్వాన్ని అని ఎలాగ చెబుతారు? ఆ బొమ్మ మాత్రం ఎలా వేస్తారు? దాని మీద రాజముద్ర ఉండాలి. అంటే భూముల రీసర్వేలో రైతులకు కీలక పాత్ర కల్పిస్తూ రెవెన్యూ శాఖ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రైతుల ప్రమేయంతోనే గ్రామంలో భూముల సర్వేను ప్రారంభించి ముగిస్తారు. ఈ మేరకు నోటిఫికేషన్ 13 ప్రకారం రీసర్వే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయనున్నారు. భూముల సర్వే ప్రారంభం, ముగింపు, రికార్డు ఆఫ్ రైట్స్ నిర్ధారణ, పాసు పుస్తకాల జారీ వంటి కీలక అంశాల్లో రైతు భాగస్వామ్యం ఉండాలని రెవెన్యూ శాఖ దిశానిర్దేశం చేసింది.
ఈ నేపథ్యంలో రీసర్వేకు నోటీసులు ఇవ్వడం నుంచి చివరకు భూమి హక్కుల నిర్ధారణ వరకు ప్రతి దశలోనూ రైతు భాగస్వామ్యం ఆమోదం ఉండేలా నూతన విధానాలను రూపొందించారు. ఖచ్చితంగా ఇది మొదటి నుంచే చేసి ఉండాల్సింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి రైతుకు నోటీస్ ఇచ్చి రైతు సమక్షంలో వాళ్ళ భూమిని మనం కొలుస్తూ వాళ్ళ ప్రమేయం లేకుండాను వాళ్ళకి సంబంధం లేకుండాను కొలిచి మన ఇష్టానికి వాళ్ళ మొహాన ఒక కాగితం పాడేసి వెళ్ళిపోతే అయ్యేది కాదు కదా. అది ఖచ్చితంగా చేయాలి. దేనికి ఎంత సమయం? నోటీసులు జారీ నుంచి అభ్యంతరాల వరకు 90 రోజులు, రీసర్వే డేటా పరిశీలనకు గ్రామ సభ నిర్వహణ 12 రోజులు, గ్రామ సభలో చర్చించి ఆమోదించేందుకు 15 రోజులు. ఇలాగా దానికి దిశానిర్దేశం చేయడంతో పాటు సమయ నిబంధన కూడా విధించడం జరిగింది. దీని మీద ఈరోజున సాక్షిలో ఒక అద్భుతమైన కథనం ఉంటుంది చూడండి. రికార్డు కిక్కు. ఇది అబద్ధాలు దబాయింపులు. భూముల రీసర్వేపై విస్తుగొలుపుతున్న సీఎం చంద్రబాబు వైఖరి. రాష్ట్రంలో అద్భుతంగా రీసర్వే చేశామంటూ 400 కోట్లు రాయితీని కోరిన వైను గతంలో చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకొని ఇప్పుడు ఈ 400 కోట్ల రూపాయలు అనే విషయాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో ఇంతకుముందు అదే 400 కోట్లు తెచ్చుకున్నాడు. వాస్తవంగా వైఎస్ జగన్ హయాంలో చేసిన రీసర్వేపై కేంద్రం ప్రశంసలు. అలాంటి ప్రశంసలు ఉంటే ఈరోజు రైతుకి ఇంత ప్రతిష్టంభన ఎందుకు వస్తుంది? అది మేమే చేసింది అని క్లెయిమ్ చేసుకున్నప్పుడు ఆ తప్పులు కూడా మేమే చేసింది అనేది కూడా ఒప్పుకొని తీరాలి. తప్పులను ఒప్పుకోరట, కానీ సర్వే చేసింది మేమే అంటారట. ఇప్పుడు అన్ని తప్పులు తడకలేని మళ్ళీ న్యూస్ కూడా ఇందులో రాస్తారట. తాము చేసిన సర్వేల వల్లే రాయితీలు వచ్చాయని అబద్ధాల ప్రచారం. ఈ సర్వే కోసం జగన్ హయాంలో 3,240 జిఎస్ఎస్ఎస్ రోవర్లు, 200కు పైగా డ్రోన్లు, 70 కార్ స్టేషన్స్ రోవర్ నెట్వర్క్ ద్వారా అత్యంత ఖచ్చితంగా ఇదివరకు ఎన్నడూ లేని విధంగా భూముల రీసర్వే. వీటన్నిటి ద్వారా రాష్ట్రంలో 13,500 గ్రామాలకు గాను 6,800 గ్రామాల్లో పూర్తి. ఇక ఈ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డిదే అని యాక్చువల్గా నిన్న ఒక కామెంట్ చూశాను. ఇలాగ క్రెడిట్ చోరీ మీద ఏదుంటే అది నాదే అని అంటూ ఉంటే అసలు చివరికి చెప్పలేని మాటలన్నీ కూడా రాసి ఇవన్నీ కూడా అతను క్రెడిటే అని చెప్పే ప్రయత్నం కామెంట్లో కూడా చేశారు. ఇక చాలామంది ఎప్పుడు కామెంట్లో అడుగుతూ ఉండేది ఈ రోజున ఆంధ్రజ్యోతి దాన్ని తెరపైకి తీసుకొచ్చింది. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు? గతంలో దీని మీద మంత్రి లోకేష్ జనవరిలో ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. జనవరిలో ఇస్తామన్న ప్రభుత్వం మరో 12 రోజుల్లో నెల ముగింపు అంటే జనవరి ఆల్రెడీ ఇవాళ జనవరి 19వ తారీఖు, ఇంకొక 12 రోజుల్లో నెల కూడా అయిపోతుంది. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు? మరి ఇప్పటి నుంచి ఒక వారం రోజులైతే దావోస్ పర్యటన వీటన్నిటి మీద చాలా బిజీగా ఉండే అవకాశం ఉంది. ఒకవైపు చంద్రబాబు నాయుడు కానీ ఇంకోవైపు లోకేష్ కానీ. ఈ వారం తర్వాత ఇంకొక మిగిలింది వారమే. మరి ఈ వారంలో జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు ఏంటిది అనేది మరి ఏదీ లేదు. 2019 ఎన్నికల ముందు 2.3 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన జగన్ అధికారం చేపట్టాక మడం తిప్పారు. ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చి 5 ఏళ్లలో ఒకసారి జాబ్ క్యాలెండర్ను ప్రకటించారు. అయితే ఆ ఒక్కటి కూడా అమలు కాలేదు. దీంతో ప్రస్తుతం ప్రభుత్వం పైనే నిరుద్యోగుల ఆశలు పెట్టుకున్నారు. జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తున్నారు. లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలు. మెగా డిఎస్సితో టీచర్ పోస్టుల భర్తీ. ఇప్పుడు మళ్ళీ డిఎస్సి జారీకి సిద్ధం. వైసీపీ హయాంలో పట్టించుకొని జగన్ జాబ్ క్యాలెండర్ హామీ పైన డిఎస్సి పైన మడమ తిప్పేసిన వైసీపీ నేతలు ప్రస్తుత సర్కారు పైనే నిరుద్యోగుల ఆశలు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు కాబట్టి ఇంకోసారి గుర్తు చేసే అవసరం ఖచ్చితంగా ఉంది. జనవరిలో ఇస్తామన్న దాన్ని జనవరి రాగానే ఇచ్చి ఉండాల్సింది. జనవరి అయిపోతున్నా కూడా ఇవ్వటం లేదు అనేది ఒకసారి వాళ్ళకి గుర్తు చేసి ఇప్పించుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. ఇక అమ్ముడుపోయిన కోటరీల మధ్య బందీలు.
ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని, ఆయన విధానాలని అన్నిటినీ ఒక ఎక్స్లో పోస్ట్ ద్వారా విజయసాయిరెడ్డి తెలియజేశాడు. కాకపోతే ఇప్పుడు ఈ విజయసాయిరెడ్డికి లిక్కర్ స్కామ్ గురించి ఈడీ నోటీసులు ఇచ్చింది. 22వ తారీఖు విచారణకు హాజరు కమ్మని. గతంలో ఈయన ఒకసారి సిఐడి సిట్ ముందు హాజరైనప్పుడు బయటకు వచ్చి చెప్పిన అంశాల్లో చాలా వరకు ఆ దిశలోనే కేసు నడిచింది. అంటే కీలకమైన సమాచారం విజయసాయిరెడ్డి దగ్గర ఉంది. మనీ లాండరింగ్ మీద రేపు ఖచ్చితంగా, అంటే మనీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ రకంగా ట్రాన్స్ఫర్ అయిందనే దాన్ని మొత్తాన్ని కూడా ఈయనకు ఐడియా ఉండే ఉంటుంది. దాని గురించి ఈడీ విచారణ చేస్తే రేపు మరి మనీ లాండరింగ్, మనీ ట్రయల్స్ పట్టుకోగలిగితే కనుక ఈ కేసు అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది వాళ్ళ దాకా చేరే అవకాశం ఉంది. అమ్ముడుపోయిన కోటరీల మధ్య బందీలు. భవిష్యత్తులో మీ గతేంటో ఎప్పటికైనా గుర్తించండి. ఎక్స్లో చేసిన పోస్టులో విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు. వెనుజులా అంశాన్ని ముడిపెడుతూ హెచ్చరికలు. ఆ బందీ జగనేనా? రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఆయన చేసిన పోస్ట్ ఏమిటంటే, అమ్ముడుపోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజానాయకులారా ఆలోచించండి. భవిష్యత్తులో ఇక్కడ మీకు ఏం జరుగుతుందో ఎప్పటికైనా గుర్తించండి. వెనుజులాలో భారీ ప్రజాదరణతో ఎన్నికైన తరువాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు ఇంతమంది చుట్టూ ఉన్న మిసైళ్లు, యుద్ధ విమానాలు, భారీ సైన్యం ఎంత ఉన్నా ఆ దేశాధ్యక్షుడిని అతడి భార్య ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటన లేకుండా తీసుకెళ్ళిందంటే కారణం ఏమిటి? వారంతా అమ్ముడు పోవడమే కదా అని ఆ పోస్టులో విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా వైసీపీ అధ్యక్షుడు జగన్ను ఉద్దేశించినవని చర్చ సాగుతోంది. ఈ మధ్యకాలంలో విజయసాయి రాజకీయాలపై మాట్లాడటం లేదు, కానీ జగన్పై తన మనసు విరిగిపోయిందని, ఆయన పిలిచిన వైసీపీలోకి వెళ్ళబోనంటూ ఇటీవల ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో మాజీ ఎంపీ వెల్లడించారు. అలాంటిది అమ్ముడుపోయిన వాళ్ళని చుట్టూతా పెట్టుకుంటే మొత్తం సర్వనాశనం అయిపోతుంది అనేది. ఇక పట్టు రైతుకు ప్రోత్సాహం. వరంగా మారిన సిల్క్ సమగ్ర పథకం. సాంకేతిక నాణ్యత, ఉత్పాదకత పెంపు. పెండింగ్లో ఉన్న 14 కోట్లు విడుదల. ఏడాదిలో పట్టుగూళ్ల ధరలు రెట్టింపు. పట్టు రైతులకు ప్రోత్సాహకం. గత ప్రభుత్వంలో ప్రోత్సాహం కరువైన పట్టు పరిశ్రమకు కూటమి ప్రభుత్వం ఊతమిస్తుంది. పట్టు రైతులు కేంద్ర ప్రాయోజిత పథకం సిల్క్ సమగ్ర ద్వారా లబ్ధి చేకూరుస్తోంది. కొత్తగా క్లస్టర్ విధానాన్ని అమలు చేయాలని ప్రతిపాదించింది. అది ఇక మహాజంగిల్ రాజును అంతం చేస్తాం. కేంద్ర పథకాలను అడ్డుకున్న టీఎంసీ సర్కారు బెంగాల్ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తుంది. ఓటు బ్యాంక్ కోసం అక్రమ వలసదారుల మద్దతు. ఇలాంటి వారందరినీ రాష్ట్రం నుంచి తరిమి కొడతాం. బెంగాల్ ప్రజలు బీజేపీ వైపే చూస్తూ ఉన్నారు. ప్రధాని 830 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం. 5 అమృత్ భారత్ రైలు జెండా ఊపిన మోదీ. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ మీద ఎనలేని ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఎలాగైనా ఈసారి కొట్టాలి అని. ఎందుకంటే గతంలో చాలాసార్లు విస్తృత ప్రయత్నం చేశారు. మోడీది 3.0 నడుస్తుంది. అంటే గతంలో 2 సార్లు ఎలక్షన్లు వచ్చే ఉంటాయి కదా, వాటిలో కూడా విపరీతమైన కృషి చేసినప్పటికీ బీజేపీ అక్కడ పట్టు సాధించలేకపోయింది. ఇంకా పూర్తి పట్టు ఉంది అని చెప్పలేము. రేపు రానున్న ఎన్నికల్లోనన్నా గట్టిగా పట్టు సాధిస్తాం అని అనుకుంటున్నారు, కానీ అది కష్టమేననేది అక్కడ లోకల్గా వినిపిస్తున్న వినికిడి. ఒకసారి ఈనాడు మెయిన్ పేజీలో ఉన్నాయి, చూద్దాం. కేంద్రం రాష్ట్రం జత అభివృద్ధి జాత. కేంద్ర ప్రాయోజిత పథకాలు 24,513 కోట్లు. ఇప్పటికే 12,621 కోట్లు ఖర్చు. మిగిలిన నిధులు సద్వినియోగంపై దృష్టి. మొన్ననే మంత్రివర్గ సమావేశంలో మరి చంద్రబాబు నాయుడు గారు శాఖల వారీగా అందరినీ పిలిచి బాగా గట్టిగా గడ్డి పెట్టారు. నిధుల్ని, కేంద్రం ఇచ్చే నిధుల్ని ఎందుకు వాడుకోలేకపోతున్నారు? ఐఏఎస్ ఆఫీసర్లకు కానీ
ఆ శాఖలో పనిచేస్తున్న సెక్రటరీలకు కానీ అందరికీ సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. మీరు వెళ్ళి రోజు మంత్రి గారి దగ్గర కూర్చోండి, మీరు వాళ్ళు వినిపించుకోకపోతే వాళ్ళంతా నేను చూస్తాను, నా దగ్గరకు వచ్చి నా ఆఫీస్లో కూర్చోండి అని సీరియస్గా వార్నింగ్ కూడా ఇచ్చారు ఆ రోజున. అలాంటిది ఇప్పుడు ఆల్మోస్ట్ సగానికి పైగా వాడుకున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కష్టపడుతోంది. ఒక్కొక్క రూపాయి సమీకరించుకుంటూ సద్వినియోగం చేస్తుంది. కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి అధిక నిధులు సాధించేందుకు కసరత్తు చేస్తుంది. అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులు, మంత్రిత్వ శాఖలు, అధికారులు సమన్వయం చేయడంతో పాటు రాష్ట్రంలోనూ యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. 3 సూత్రాలతో యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తున్నారు. నెల రోజుల్లో 2 సార్లు సమీక్షించి లక్ష్యాలు విధించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 76 కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి రాష్ట్ర కేంద్ర వాటా నిధులు కలిపి 24,513 కోట్ల కేటాయింపు సాధించారు. ఇక తీతిదే శ్రీవాణి ట్రస్ట్ నిధులతోటి 5,000 ఆలయాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆవాస ప్రాంతాల్లో నిర్మాణం. ఒక్కో ఆలయానికి 15 నుంచి 30 లక్షల కేటాయింపు. ఇప్పటికీ 463 మంజూరు చేశారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులతోటి రాష్ట్ర వ్యాప్తంగా 5,000 ఆలయాలు నిర్మాణానికి తీతిదే శ్రీకారం చుట్టింది. గ్రామ పట్టణాల పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తుంది. గ్రామాల్లో భక్తి సంస్కృతిని పెంపొందించడం, భజనలు నిర్వహించేందుకు కూడా వీలు కల్పించేలా ఈ ఆలయాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 1,176 అర్జీలు రాగా అందులో 463 ఆలయాలను నిర్మించేందుకు పరిపాలనా అనుమతులు ఇచ్చారు. ఇలాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆవాస ప్రాంతాల్లో గుడులు కట్టడానికి అనౌన్స్ చేసిన రోజున మరి షర్మిల కూడా దాని మీద ఒక విచిత్రమైన ట్వీట్ అవుట్ చేశారు. ఆయన మాట్లాడటం కూడా జరిగింది. దాని మీద విపరీతంగా ట్రోలింగ్ కూడా జరిగింది. చర్చిలు అయితే ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు, ఇప్పుడు ఆలయం అయితే ఒక ఆగమ శాస్త్రం ఉంటుంది, దానికి ఒక పద్ధతి, ఆ ప్రకారం మాత్రమే ఆలయం నిర్మాణం జరగాలి అనుకుంటారు. ఇప్పుడు చర్చి అలా కాదు కదండి. వాళ్ళు సంఘం మొత్తం ఒక చోట కూడటానికి ఒక షెడ్ ఉంటే చాలు, ఒక పాక ఉంటే చాలు, దాన్నే చర్చ్ అని పిలుచుకునే పరిస్థితుల్లో ఉన్నాయి. ఆలయం అలా కాదు. ఆలయానికి ఆగమ శాస్త్రాల ప్రకారంగా ఖచ్చితంగా అన్ని క్రతువులు జరిపించిన తర్వాత మాత్రమే ఆలయ నిర్మాణం జరగాలి. ఇక అమెరికా ముందు మోకరిల్లిన మోడీ, దేశాభివృద్ధికి ప్రధాని చేసింది ఏమీ లేదు. స్వాతంత్రోద్యమంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాత్ర లేదు. శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా మాట్లాడారట. సిపిఐ 100 ఏళ్ల ఉద్యమ ప్రయాణం చారిత్రాత్మకమని, దేశం కోసం తమ పార్టీ ఎన్నో త్యాగాలు చేయడంతో పాటు పేద ప్రజల హక్కుల కోసం పోరాడుతుందని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా అన్నారు. కాంగ్రెస్ తర్వాత అత్యధిక కాలం చరిత్ర కలిగిన సిపిఐ దేశ స్వాతంత్ర ఉద్యమ కాలంలో ముందు వరుసలో నిలబడి పోరాటం చేసిందన్నారు. ఆయన భాజపా, ఆర్ఎస్ఎస్ ప్రధాని నరేంద్ర మోడీపై నిప్పులు జరిగారు. ఇది చాలా రోజుల నుంచి జరుగుతున్న చర్చే. బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ దేశ స్వాతంత్ర పోరాటంలో వాళ్ళ పాత్ర లేదు అనేది. మరి సావర్కరు ఇలాంటి వాళ్ళందరినీ మరి వీళ్ళు ఏం చేస్తారో తెలియదు. దాని గురించే ఇంకా సావర్కర్ మీద కూడా ఆయన తీసుకెళ్ళి అండమాను జైల్లో పెడితే ఆయన లేఖలు రాసి వాళ్ళతోటి ఒప్పందాలు కుదుర్చుకొని బయటకు వచ్చాడు అనేది కూడా గతం నుంచి జరుగుతున్న చర్చ అనుకోండి. కాకపోతే ఇప్పుడు ఈ కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కడ పోయినాయో, సోదిలో కూడా లేకుండా పోయినాయి. వాళ్ళు విధానాలు నవీకరించుకోకుండా ఇలాగ తయారైంది. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ కొత్తగా వచ్చే సమస్యలు వాటి మీద పోరాటం చేయాలి. వాళ్ళదే పాత చింతకాయ పచ్చడి అయిపోయినట్టుగా తయారైంది సిపిఐ పార్టీలు, 2 కమ్యూనిస్ట్ పార్టీల సంగతి. ఇక అప్పునంగా దోపిడీ, అప్పు ఇప్పిస్తాం, తక్కువ వడ్డీకే ఇప్పిస్తాం అనే పేరుతోటి వాళ్ళు ఫుల్గా దోపిడీ చేస్తారు. ఇవన్నీ సైబర్ క్రైమ్స్ వచ్చిన తర్వాత రకరకాలైన స్కాములతోటి జనం ముందుకు వచ్చి ఏదో ఒక రూపంలో చేస్తారు. నిన్నగాక మొన్న
పెట్టుబడులు పెట్టిస్తాం ఈ షేర్ మార్కెట్లో అని చెప్పి మరి జేడి లక్ష్మీనారాయణ వైఫ్ దగ్గర దాదాపుగా 1.5 కోటి కొట్టేశారు. తక్కువ వడ్డీ పేరిట కొంప ముంచుతారు. ఆన్లైన్లో దారుణ మోసాలు. వ్యాపారం, చదువులు, వస్తువులు కొనుగోళ్లు, అవసరమైన ఏదైనా తక్కువ వడ్డీకి రుణం కోసం ఆన్లైన్లో అన్వేషించడం సాధారణమైంది. ఆన్లైన్లో ప్రకటనలు నమ్మి దరఖాస్తు చేసుకుంటే అంతే సంగతులు. మోసగాళ్లు నిలువున ముంచుతారు. అవసరానికి రుణం తీసుకునేందుకు ప్రయత్నిస్తే మన దగ్గర ఉన్న సొమ్ములు వివిధ పేర్లతో అందిన కాడికి లాగేస్తారు. ఆవిడ దగ్గర మరి 1.5 కోటి కాజేసిన పైన చూడండి. దఫాలుగా వాళ్ళు చెబుతూ ఉన్నారు, ఆవిడ పెట్టుబడి పెడుతూ ఉంది. ఇక ఒకసారి సాక్షిలో కూడా చూసుకుంటే పొదుపు సంఘాలకు బ్యాంకు రుణాల్లో ఏకంగా 16,607 కోట్ల కోత. అమాంతం పడిపోయిన సంఘాల పరపతి. ఏపీలో తిరోగమనంలో పొదుపు సంఘాలు 2024-25 స్వయం సహాయక సంఘాలపై నాబార్డు నివేదిక. డ్వాక్రా మహిళలు వాళ్ళు పొదుపు చేసుకుని బ్యాంకులో పెట్టుకున్న డబ్బుల్ని సైతం కూడా డ్రా చేసుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డిది. గతమెంతో ఘనచరిత కలవాడ అని పాట ఖచ్చితంగా సరిపోతుంది. ఇక ఇప్పుడు ఈ సాక్షి మీద కూడా మరి నిన్న చంద్రబాబు నాయుడు వాళ్ళు పేపర్ పెట్టుకుని దాంట్లో క్రెడిట్ చోరీ అని రాస్తున్నారు. ప్రతిదీ కియా దగ్గర నుంచి 2014లో జరిగిన దాని దగ్గర నుంచి నిన్న మొన్నటి ఏఎం గ్రీన్ దాకా మొత్తాన్ని ఉటంకిస్తూ చంద్రబాబు నాయుడు బాగా పెట్టాడు వీళ్ళందరికీ. ఇక రికార్డు కిక్. సంక్రాంతి సీజన్లో ఏర్లై పారిన మద్యం. టీడీపీ మద్యం సిండికేటుకు పండగ. 1797 కోట్ల మద్యం అమ్మకాలు. ఇక సంక్రాంతికి ఎంతమంది ఇన్ఫ్లో వచ్చిన తర్వాత చూశారు కదా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ కోళ్ల పందాలు వీటి కోసం చాలామంది వచ్చారు. మరి అందరూ రిఫ్రెష్మెంట్ కోసం వాడుతున్న ఏకైక పదార్థం ఈరోజు పెద్ద బ్రహ్మ పదార్థం లాగా తయారైపోయింది మందు అనేది. అది మరి అంత విపరీతంగా అమ్ముడు పోకపోతే ఏం చేస్తుంది? విక్రయాల్లో తిరుపతి జిల్లా టాప్. తర్వాత స్థానాల్లో విశాఖ, నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాలు. ఇక మద్యం తాగి 2 సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి. అన్నమయ్య జిల్లా బండవడ్డిపల్లెలో విషాదం. సంక్రాంతి పండుగ కోసం చెన్నై, బెంగళూరు నుంచి రాక గర్నిమెటలో మద్యం దుకాణంలో 19 టిన్నులు బీర్లు కొనుగోలు. ఈ బీర్లు టిన్నులు వీటి ఎక్స్పైరీ అయిపోయిన బీర్లు అమ్ముతున్నారు అని చెప్పి 4 రోజుల కిందట వైసీపీ ఫేస్బుక్ పేజీలో ఒక వీడియో కూడా ఆ బీర్ టిన్ని చూపిస్తూ డేట్ అయిపోయింది, 1వ తారీఖున అయిపోతే 5వ తారీఖున కూడా అమ్ముతున్నారు అనేది ఇచ్చారు. అలాగా డేట్ అయిపోయిన వాటిని తాగితే అది ఖచ్చితంగా మరణం సంభవిస్తుందని చెప్పలేము, కానీ జరగవచ్చు, జరగకపోవచ్చు. కాకపోతే డేటు యాజ్ పర్ ద రూల్ ఎక్స్పైరీ డేటు ఉన్నదాన్ని ఎక్స్పైర్ అయిపోతే తీసేయాల్సిన అవసరం ఉంది. మరి తీసేయకుండా ఇంకా మరి ఎందుకు అమ్ముతున్నారో తెలియదు. కానీ యాక్చువల్గా ఆ టిన్ను అది ఒరిజినల్లా కాదా అనేది కూడా ఒకసారి చూడాలి. ఇంతలోకి వీళ్ళకి ఈ న్యూస్ దొరికింది. మద్యం తాగి 2 సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఖాళీ బీర్ టిన్నులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిన పోలీసులు. అది నకిలీ మద్యం కావచ్చని గ్రామస్తుల అనుమానం. గ్రామంలో ప్రతి 4-5 మద్యం బాటిళ్లలో ఒకటి నకిలీదని ఎప్పటికే స్పష్టం. అన్ని నకిలీలుంటే ఈ ఇద్దరే మృతి చెందుతారా? ఎంతమంది మృతి చెందే అవకాశం? ప్రతి 3 సీసాల్లో ఒకటి నకిలీదంట. అయితే అంటే 33%. ఇప్పుడు వీళ్ళు అమ్మిన ఈ 1797 కోట్ల రూపాయల మద్యంలో దాదాపుగా 500 కోట్లు 600 కోట్లుకి గాను నకిలీ మద్యం తయారు చేసి అమ్మారనే. అప్పుడు ఇంకెంతమంది చనిపోవాలి? లాజిక్ ఏది? లాజిక్ లేదుగా. ఇక ఒత్తిళ్లతో సచివాలయం ఉద్యోగి మృతి. వైఎస్ఆర్ కడప జిల్లా 27/2 గౌస్ నగర్ సచివాలయంలో పనిచేస్తున్న హెల్త్ సెక్రటరీ టి విజయ్ కుమారి అకస్మాత్తుగా మృతి చెందారు. ఈ నెల 17న విధి నిర్వహణలో ఉన్న విజయ్ కుమారికి సర్వేల గురించి ఉన్నతాధికారులు గట్టిగా ప్రశ్నించడంతో ఆమె ఆందోళనకు గురైనట్లు తెలిసింది.
ఆదివారం తెల్లవారుజామున ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గట్టిగా ప్రశ్నిస్తేనే చచ్చిపోయేటట్టయితే ఇంకా చాలా ఉన్నాయి. ఎంతమంది ఎక్కడ ప్రశ్నించండి, ఈ ప్రశ్న ఎక్కడ లేదు. ఏపీఎస్ఆర్టీసీకి దండగా, టీఎస్ఆర్టీసీకి పండగ. టీఎస్ఆర్టీసీ కాదు కదా ఇది, టీజీఎస్ఆర్టీసీ. టీఎస్ఆర్టీసీ అంటే అది కేసీఆర్ ఆయన వాహనాలకు కూడా మనకి ఏపీ పెట్టినట్టు అక్కడ టీఎస్ అని పెట్టాడు. ఇదేంటి టీఎస్ రాదు టీజీ వస్తుంది అని అంటే, తెలంగాణ స్టేట్ అండి అని ఆయన దబా ఇచ్చేశాడు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని టీజీ చేశారనుకోండి, ఇప్పుడు అది టీజీఎస్ఆర్టీసీ. ఇంతకీ వీళ్ళ బాధ ఏమిటంటే ఏపీఎస్ఆర్టీసీ కంటే కూడా టీజీఎస్ఆర్టీసీకి ఎక్కువ లాభాలు వచ్చాయంట. హైదరాబాద్ నుంచి ఏపీకి ఏపీఎస్ఆర్టీసీ కేవలం 200 సర్వీసులే. ప్రైవేటు ట్రావెల్స్ మాఫియాతో కూటమి ప్రభుత్వ నేత కుమ్మక్కులు. ప్రైవేట్ నేతలు ట్రావెల్స్ వాళ్ళతోటి కొమ్మక్కు అయిపోయిన నేతలు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు లేకుండా చేశారా? అందుకని టీజీఎస్ఆర్టీసీ వాళ్ళు బస్సులు ఎక్కువ పెట్టారా? వస్తే లాభాలు ప్రైవేటు ట్రావెల్స్ కదా రావాలి. అక్కడి హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి కూడా చాలామంది అక్కడి నుంచి కూడా బుక్ చేసుకొని వచ్చారు. వాళ్ళందరూ ఏపీఎస్ఆర్టీసీలోనే బుక్ చేసుకొని వస్తారా? ఒకసారి ఆంధ్రజ్యోతి లోపల పేజీలో ఉన్న విషయాలను చూద్దాం. ఇక గ్రీన్లాండ్ సుంకాలపై EU ఫైర్. అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం నిలిపివేతకు EU పార్లమెంటు నిర్ణయం. ఇది చాలా నాకు చావాలని లేదు, వచ్చి కాపాడు. పొగమంచులో చూసుకోకుండా మలుపు తిప్పే దగ్గర పోయి గోతిలో పడిపోయాడు. అక్కడి నుంచి బయటకు తీయటానికి వీలు కాని పరిస్థితుల్లో ఆయన చనిపోతూ చివరి నిమిషాల్లో ఆయన తండ్రికి ఫోన్ కూడా చేశాడు, నేను ఇక్కడ ఇలా పడిపోయినాను, నన్ను కాపాడమని. ఆ తండ్రి కూడా పోలీసులకి అలర్ట్ చేసి అక్కడికి తీసుకెళ్ళి ఆయన తీసేటప్పటికీ ఘోరం జరిగిపోయింది. ఇక ఎవరిని బాధ పెట్టాలని అనుకోలేదు. భారత్ నాకు స్ఫూర్తి, నా గురువు, నా ఇల్లు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ వివరణ. అడుసు తొక్కనేల, కాలు కడగనేల అని వెనకటికి ఒక సామెత చెప్పేవాళ్ళు. అందుకని నోటితోటి ఏది పడితే అది మాట్లాడేసి నాకు పని ఎందుకు రాలేదు, 5 సంవత్సరాలుగా నన్ను పెట్టుకుని కూడా తీసేశారు అని చెబుతున్న ఏఆర్ రెహమాన్ గతంలో చేసిన బోల్డన్ని ఉన్నాయి. కానీ ఏదో ఒక రోజుకి కొత్త నీరు వస్తుంది, పాత నీరు పోతుంది అన్నట్టు కొత్తగా మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చేటప్పుడు పాత వాళ్ళని పక్కన పెడతారు. దాన్ని ఈ రకంగా చూపించాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళకున్న అక్కస్ను మొత్తం ఈ రకంగా బయటకు తేల్చుకోవాలి. క్రెడిట్ చోరీ ఎవరిదో అందరికీ తెలుసు. చూడండి, వైసీపీ పుట్టుకే ఫేక్. ఎక్కడి నుంచి మొదటి నుంచి మొత్తం మూలాల నుంచి తీసి మరీ చెప్పాడు చంద్రబాబు నాయుడు. వైసీపీ వాళ్ళకు రాజకీయాల్లో కుట్రలు కుతంత్రాలు చేస్తూనే ఉంటారు. 18 నెలల్లో రకరకాల కుట్రలు పన్నారు. వైసీపీ పుట్టుక ఫేక్. అవినీతి సొమ్ముతో పేపర్ పెట్టుకున్నారు. అలాంటి పార్టీతో పోరాటం దౌర్భాగ్యం. ఇక భార్యనే అక్కగా చూపి టోకరా. మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా పరిచయం. 715 కోట్ల ఆస్తులు ఉన్న పారిశ్రామికవేత్తనంటూ ఎర. మహిళా టెక్కీకి 1,75,00,000 మస్కా కొట్టారు. ఈ మోసాలు బాగా ఎక్కువైపోయాయి. ఇక తమిళనాడు సీఎం స్టాలిన్కు కేంద్రం ఝలక్. నిన్న ఆయన ఎన్నికల హామీలు మళ్ళీ గుప్పించడం మొదలుపెట్టాడు. ఇక అసలు మగవాళ్ళకు కూడా ఫ్రీ బస్సే, రేషన్ కార్డు ఉంటే చాలు 2,000 రూపాయలు, ఈ రకంగా మొదలు పెడితే వీళ్ళు హోసూరులో గ్రీన్ ఎయిర్పోర్టుకు అనుమతి నిరాకరణ. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా స్పష్టం చేసిన రక్షణ శాఖ. కేంద్రం నుంచి వీళ్ళు ఝలక్ ఇవ్వటం మొదలుపెట్టారు. ఇక రైతు ఓకే అంటేనే ఫైనల్ చూసాం. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు. ఇక నైనీ టెండర్లు రద్దు. నిన్న ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక కథనం. ఈ నైనీ టెండర్లో బొగ్గు టెండర్లు దక్కించుకోవటానికి
ఎన్టీవీ వాళ్ళు ఆ కథనాన్ని రాశారు. ఎన్టీవీ చౌదరి అల్లుడు అట్లాగనే మెగా ఇంజనీరింగ్ రెండు కలిపి ఒక కంపెనీ ఏర్పాటు చేసి దాన్ని కొట్టేసే ప్రయత్నం గతం నుంచి జరుగుతుంది. దానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పట్లో అడ్డం పడ్డాడు. ఇప్పుడు బట్టి విక్రమార్క వీళ్ళ సహకారంతో ఎన్టీవీ చౌదరి ఏదో చేసే ప్రయత్నం చేసి ఇలాంటి కథనాలు అల్లి ఆయన మీద పడుతున్నాడు అనేది ఇప్పుడు ఇది. దాన్ని ఆ టెండర్ ఈరోజు రద్దు అయిపోయింది. కండలున్నా సత్తువు సున్నా. బలం కండల్లో కాదు మైండ్లో ఉంటుంది అన్న ఆలోచనలో ఉంటుంది అని వెనకటి నుంచి చాలామంది అంటుండేవాళ్ళు. సో ఇవండి ఈ రోజున ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.